హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సోయా మిల్ మేకర్ 65 ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. స్టవ్ పై గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత సోయా మిల్ మేకర్ ఆ వాటర్లో వేసుకుని ఉడకనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ వేరొక వాటర్ పోయాలి. వేరొక వాటర్ పోసి చల్లారిన తర్వాత మిల్ మేకర్లో వాటర్ అంతా తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్ని వాటర్ అంతా తీసి వేరొక గిన్నెలో వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, స్పూన్ గరం మసాలా పొడి, స్పూన్ చికెన్ మసాలా పొడి, 2 స్పూన్ కార్న్ఫ్లవర్, స్పూన్ మైదా, చిటికెడ ఫుడ్ కలర్, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అవంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని పక్కన పెట్టుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న మిల్ మేకర్ని ఆయిల్లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. స్ట్రైనర్తో గిన్నెలోకి తీసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ. ఉల్లిపాయలు నిమ్మకాయతో తింటే ఇది చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఇది నిమ్మరసం వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది.